నమస్కారం. 'చావా' సినిమా చూసిన ప్రతి భారతీయుడు బరువెక్కిన హృదయంతో, అశ్రు నయనాలతో వెళ్ళిపోవడం మనందరం కళ్ళారా చూసాం. విషాదంతో కూడిన ముగింపు ఎవరికీ సంతోషాన్ని ఇవ్వలేదు కానీ, ఈ దేశం కోసం, ఈ మట్టి కోసం ఇంతగా పోరాడిన వీరత్వం మన చరిత్రలో దాగి ఉందన్న సత్యాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వెంట తీసుకొని ఇంటికి వెళ్లారు. ఓ ట్రాజడీ ఎండింగ్‌తో అక్కడితో కథ అయిపోయిందనే అనుకుంటున్నారు. అంతే మరి. అలాగే అనుకోవాలి. ఎందుకంటే 'చావా' సినిమా వచ్చే వరకు కూడా మనకు చరిత్ర తెలియదు. చరిత్రలో ఈ వీరుడు తెలియదు. మరలాంటప్పుడు తర్వాత ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తే తెలుస్తుంది? పుస్తకాల్లో ప్రచురించడానికి నోచుకోని చరిత్ర కదా మన భారతీయ చరిత్ర. సరే, ఇప్పుడు మనం కొంత ప్రయత్నం చేద్దాం. మన గుండెలో ఉన్నటువంటి బరువుని దించే ప్రయత్నం. మన కన్నీటిని తుడిచే ఒక మహా ప్రతీకార పర్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ మొదలైన రోజు ఒక సామ్రాజ్యం ఓడిపోయిందన్న మాట నిజమే. సినిమాలో చూపించింది కూడా అక్కడి వరకే. కానీ అదే క్షణం మరో సామ్రాజ్యం జన్మించింది ఓ మహా ప్రతీకార కాంక్షతో. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి మరణానికి ప్రతీకారం. ఇది కేవలం ఒక చరిత్ర కాదు. ఇది మరాఠాల హృదయాల్లో ఎన్నటికీ అణచిపెట్టలేని ఆవేశం, అసమాన ధైర్యం. మొఘల్ సామ్రాజ్య సైన్యాన్ని, ఔరంగజేబును తరిమి తరిమి కొట్టి కొట్టి చంపి ప్రతి పౌరుడు మరాఠా యోధుడిగా మారి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు, ఎవరి సారథ్యంలో ఆ ప్రతీకారం నెరవేరిందో తెలిపే ఈ కథ భారతీయ చరిత్రలో అత్యంత రక్తి కట్టిన మరియు గర్వించదగిన అధ్యాయం. మనమందరం కూడా ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. అది 1689వ సంవత్సరం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కుమారుడు, మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి అయిన సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యం పాలిట పెద్ద భయంకరంగా మారాడు. సంభాజీ మహారాజ్ ధైర్యం, అసమాన పోరాట నైపుణ్యం, తన రాజ్యం పట్ల తన ప్రేమను చూసి మొఘల్ సామ్రాజ్యానికి మింగుడు పడలేదు. అందుకే ఔరంగజేబ్ ముకర్రం ఖాన్ అనే ద్రోహితో కలిసి ఒక కుట్ర పన్ని సంభాజీ మహారాజుని మోసం చేసి పట్టుకున్నాడు. సంభాజీ మహారాజును పట్టుకున్న తరువాత ఔరంగజేబ్ వారికి 40 రోజుల పాటు అమానుషమైనటువంటి యాతనలు పెట్టాడు. శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా బాధించాడు. అయినా కూడా సంభాజీ మహారాజు తన ధైర్యాన్ని, భక్తిని, తన హైందవ స్వరాజ్యంపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ వదల్లేదు. చివరకు 1689 మార్చి 11న సంభాజీ మహారాజును బహిరంగంగా చిత్రహింసలకు గురిచేసి అమానుషంగా హత్య చేశారు. ఈ వార్త మరాఠా సామ్రాజ్యంలో ఓ శోకాన్ని కాదు, ఒక రగిలిన అగ్నిని తీసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న మరాఠాల మధ్య అంతర్గత విభేదాలు పూర్తిగా తొలగిపోయాయి. ప్రతి మరాఠా యోధుడి మనస్సులో ఒక్కటే లక్ష్యం మిగిలింది: ఔరంగజేబును ఓడించడం, మొఘల్ సామ్రాజ్యాన్ని తుడిచిపెట్టడం. సంభాజీ మహారాజు మరణించిన తరువాత జుల్ఫికర్ ఖాన్ రాయగఢ్ కోటను స్వాధీనం చేసుకొని సంభాజీ మహారాజు భార్య యశోబాయిని మరియు అతని కుమారుడైనటువంటి తృతీయ ఛత్రపతి శివాజీని బంధించారు. ఈ అవమానాన్ని మరాఠాలు సహించలేకపోయారు. అదే తరుణంలో ఓ సంకల్పంతో సంభాజీ మహారాజ్ తమ్ముడైనటువంటి రాజారాం మహారాజ్ మరాఠా సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించారు. ఈ సమయంలోనే ఒక ధైర్యవంతుడు రంగప్రవేశం చేశాడు. అతడే సంతాజీ ఘోర్పడే. అతని తండ్రి మల్హోజీ ఘోర్పడే సంభాజీ మహారాజ్తో కలిసి చేసిన సంగమేశ్వర్ యుద్ధంలో 200 మంది మరాఠా యోధులతో 10,000 మంది మొఘల్ సైనికులపై పోరాడుతూ వీర మరణం పొందాడు. తండ్రి మరణాన్ని చూసినటువంటి సంతాజీ ఒక ప్రతిజ్ఞ చేశాడు: ఈ అవమానం ఎప్పటికీ మర్చిపోను, మొఘల్ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను అని. 1689 డిసెంబర్లో సంతాజీ ఘోర్పడే తన స్నేహితుడు ధనాజీ జాధవ్తో కలిసి తులాపూర్ వద్ద ఔరంగజేబు శిబిరంపై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడి ఒక భయంకర తుఫానులాగా మారింది. అక్కడ చూస్తే ఉన్నది కేవలం 2,000 మంది మరాఠాలు. అయినా లక్షలాది మంది మొఘల్ సైన్యాన్ని చీల్చి చెండాడారు. వీరిని చూస్తేనే హుజూర్, మరాఠాలు వచ్చారు అంటూ మొఘల్ సైనికులు భయంతో అరుస్తూ పరుగులు తీశారట. మొఘల్ చరిత్రకారుడు కఫీ ఖాన్ కూడా ఈ దాడి గురించి వ్రాశారు. తులాపూర్ ఘటన తరువాత సంతాజీ పేరు వినగానే మొఘల్ సైన్యం వణికేది అని, అతని పేరు వినగానే సైనికులు భయంతో పారిపోవడం లేదా తమను తామే హతమార్చుకుని చనిపోవడం ప్రారంభించేవారు అని. అంటే జస్ట్ ఇమాజిన్ ఏ తీరులో మరాఠాలు విజృంభించారు. మరాఠాల ప్రతీకారం ప్రారంభమైందని అర్థమైపోయినటువంటి ఔరంగజేబు
వారి గెరిల్లా యుద్ధతంత్రానికి భయంతో కొండల్లో అడవుల్లో తలదాచుకునే స్థితికి వచ్చాడు. మరాఠాలు అతని శిబిరం నుంచి 2 బంగారు గోపురాలను స్వాధీనం చేసుకుని వాటిని సింహగఢ్ కోటపై అమర్చారు. అయితే సంతాజీ ఘోర్పడే, ధనాజీ జాధవ్ల ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదు. ముకర్రం ఖాన్ సంభాజీ మహారాజును మోసం చేసి పట్టుకున్న ద్రోహి. అతనికి 50,000 రూపాయల బహుమతితో పాటుగా కొల్హాపూర్, కొంకణ్ గవర్నర్ పదవిని ఇచ్చి అతనికి గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు ఔరంగజేబు. కానీ మరాఠాలు శపథం చేశారు, ముకర్రం ఖాన్ని బ్రతకనివ్వము అని. 1689 డిసెంబర్లోనే సంతాజీ ఘోర్పడే ముకర్రం ఖాన్ సైన్యాన్ని చుట్టుముట్టి భీకరమైన పోరాటం ప్రారంభించారు. సంతాజీ స్వయంగా ముకర్రం ఖాన్ను ఛేదించి అతన్ని నరికి పారేశారు. అతను గాయాలతో అడవిలో చనిపోయాడు. ఇదే సంభాజీ మహారాజు మరణానికి నిజమైన ప్రతీకారం. ఈ మహా ప్రతీకారం తరువాత 1691లో ఛత్రపతి రాజారాం మహారాజ్ అలాగే సంతాజీ ఘోర్పడేను మరాఠా సామ్రాజ్య సర్వసేనాధిపతిగా నియమించారు. సంతాజీ తన భయంకర యుద్ధ శైలితో 15,000 నుంచి 20,000 మంది మరాఠా సైన్యంతో కర్ణాటక, కృష్ణా నదీ తీరాల వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించాడు. 27 సంవత్సరాల పాటు ఔరంగజేబ్ మరాఠాల దాడుల నుంచి పారిపోతూ సహ్యాద్రి పర్వతాల్లో తలదాచుకుంటూ ఉండిపోయాడు. ఓ అల్లాహ్, ఈ మరాఠాలు ఎప్పటికీ అలిసిపోరు, దేనికి లొంగిపోరు, వెనకడుగు వెయ్యరు. మొఘలులం మేమంతా కూడా వీరిని నాశనం చేయాలనుకుని ప్రయత్నిస్తూనే మరణిస్తామా అని ఔరంగజేబు తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. 1707లో ఔరంగజేబు మహారాష్ట్ర నేలపై పరాజితుడిగా, భయపడిన వాడిగా, అవమానంతో మరణించాడు. అతని అంతం మరాఠాల చేతుల్లోనే జరిగింది. ఇలా సంభాజీ మహారాజు మరణం వృధా కాలేదు. మరాఠాలు మొఘల్ సామ్రాజ్యాన్ని తుదముట్టించారు. హిందూ స్వరాజ్యం శాశ్వతంగా నిలిచింది. మరాఠాల ధైర్యం, ఒక దాటిపైకి నిలిచిన ఐక్యత, వారి శక్తి ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇటువంటి వీరుల చరిత్రని తప్పుబట్టే వాళ్ళు తప్పుబడుతూనే ఉంటారు. వారి పనే అది, ఎప్పటి వరకు? తుప్పుబట్టిపోయే వరకు. భయంతో చాలా మంది హిందూ ద్వేషులు, సెక్యులర్లు ఈ చరిత్ర అడుగున పడిపోవడానికి కారకులయ్యారు. ఇప్పుడు ఒక్కసారిగా అసలైన చరిత్ర తెర మీదకు వచ్చేసరికి మింగుడు పడక ఛత్రపతి సంభాజీని బాపనోళ్లు పట్టించారని కొందరు, ఆయన స్త్రీలోలుడని, తండ్రితో విభేదాలున్నాయని ఇలా డైవర్షన్ వాదనలతో పిచ్చి నాటకాలు ఏవో చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ధర్మం కోసం నిలబడిన వారికి మరకలు అంటించే వాళ్ళు పందికొక్కుల్లా మూల మూలన దాక్కుని ఉంటారనేది ఎంత నిజమో వారి పతనం తప్పదన్నది కూడా అంతే వాస్తవం. ఎవ్వరేమనుకున్నా ఈ కథ భారతదేశ వీర చరిత్రలో ఒక మధురమైన, గర్వించదగిన అధ్యాయం. మరాఠాల ధైర్యం, సంఘటితం, పట్టుదల ఇవన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని తుడిచిపెట్టాయి. సంభాజీ మహారాజ్ ధైర్యానికి, మరాఠాల వీరత్వానికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించుకుందాం. జై భవానీ, జై శివాజీ.